ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 అంగన్వాడీ మంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మాదేమి గొంతెమ్మ కోరిక కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి అంగన్వాడీలకి 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచల. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. ఈరోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వయంగా మన రాష్ట్రంలోనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మా ఆందోళనలో పాల్గొని అంగన్వాడీలకి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తోటి ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఈ రాష్ట్రంలో హ్యాపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ల హ్యాపీనా, ఈరోజు కార్మికులే హ్యాపీనా అని చెప్పేసి అడుగుతున్నాం. అంగన్వాడీలో ఈరోజు వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి. హెల్పర్లకి ఈ రోజుకి 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు ప్రమోషన్లకి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పనిభారం పెంచే నవచేతన యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు పెంచకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. నా పేరు మాణిక్యం, నేను జిల్లా సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా కనీస వేతనాలు పెంచాలనేది మేము ఇక్కడికి ధర్నా చేయడం జరుగుతుంది. కనీస వేతనం అనేది ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాము. కనీసం వేతనాలు పెంచకుండా ఇంకా ధర్నా చేస్తున్నాం అనేసి మా మీద పనిభారాన్ని ఇంకా తీసుకొచ్చి పనిభారం పెంచుతుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలకు కూడా మమ్మల్ని దూరం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. తల్లికి వందనం అని అందరికీ ఇస్తున్నారు, కానీ అంగన్వాడీలకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. తల్లికి వందనం ఇవ్వడం లేదు. అలాగే వాహన మిత్ర ఇస్తున్నారు వాళ్ళ భర్తలకి, కానీ మా అంగన్వాడీ వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా వాహన మిత్ర లేదు. అలాగే ఇతర సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇళ్ల స్థలాలకు కానీ పెన్షన్ కానీ ఏవి కూడా అంగన్వాడీ వాళ్ళకి వర్తింప చేయట్లేదు. అలాగే జీవో నెంబర్ 5 రద్దు చేయాలి వెంటనే. హెల్పర్లకు ఏదైతే జీరో సర్వీస్తో ప్రమోషన్లు ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి జీరో సర్వీస్తో ప్రమోషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నవచేతన యాప్ చాలా ఇబ్బందికరంగా ఉంది. నవచేతన యాప్ను రద్దు చేయాలని మేము ప్రధానంగా ఈ డిమాండ్లు చేయడం జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాల నుంచి నూజివీడ్ డివిజన్లో హెల్పర్ల పోస్టులు ప్రమోషన్కి ఇవ్వలేదు. ప్రమోషన్ 3 పోస్టులు, వేకెన్సీస్ 18 పోస్టులు, మొత్తం కూడా పోస్టులన్నీ కూడా అలాగే 3 సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉన్నవి. అవి అడుగుతుంటే పీడీ గారు కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారు పీడీ గారి మీద పెట్టుకొని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి వాళ్ళకి పోస్టులు ఫిల్ చేయాలి. 3 ఏళ్ల నుంచి 2 వరకు కూడా వర్కరే చేస్తుంది. వెంటనే అవి కూడా ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.